హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ అంటే గులాబ్ జామ్ అండి. తొందరగా చేసుకునే స్వీట్ అంటే మనకి గులాబ్ జామ్ కదా. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. మొత్తం ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను. తీసుకొని ఇందులోనికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. మీకు పాలు ఇష్టం లేని వాళ్ళైతే వాటర్ కలుపుకోవచ్చు, లేకపోతే పాలతోనైనా కలుపుకోవచ్చు అండి. కొద్దిగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి అనేది ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత అంటే ఒక బౌల్ తీసుకొని అందులోనికి 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత 2 కప్స్ షుగర్కి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. దీనికి పాకం అనేది అవసరం లేదండి, ఒక షుగర్ ఒక్కటి కరిగితే చాలు. ఇందులో కొంచెం ఇలాచి వేసాను, ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇలా అంతా షుగర్ అంతా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10 నిమిషాల పాటు చూడండి ఫ్రెండ్స్, పిండి అనేది చక్కగా నానిపోయింది. మరొకసారి ప్రెస్ చేసుకుంటూ చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకొని చిన్న ముద్దను తీసుకొని చేతి మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ చేయాలండి. ఎలాంటి బుడగలు లాంటివి ఏమి ఉండవి. చాలా చక్కగా ప్రెస్ అవుతూ చాలా చక్కగా వచ్చేస్తుందండి. ఇలా అంతా చేసుకొని గులాబ్ జామున్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద సైజులో చేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జాములను వేసుకోవాలండి. నేనైతే చాలా పెద్దగా చేసుకున్నాను కాబట్టి దీనిలో నేను చాలా తక్కువ వేసుకున్నాను. చిన్నగా చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ పడతాయండి. మీకు పెద్దగా తినిపించాలనిపిస్తే పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగానే వేసుకోవచ్చు అండి. ఇలా వేసి ఇట్లా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇంకోవైపుకి వేసుకొని వీడియోలో చూపించిన విధంగా గరిటెను తిప్పుతూ ఫ్రై చేసినట్లయితే మనకు లోపలి వరకు మంచిగా చక్కగా ఫ్రై అవుతుందండి. ఇది అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. అంటే షుగర్ సిరప్ అనేది మనకి ఎలా ఉండాలంటే గోరువెచ్చగా ఉండాలండి. మళ్ళీ మనం ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, చల్లారినట్లయితే కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఈ గులాబ్ జామున్ వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఎంతో స్వీట్ అయిన గులాబ్ జామ్ తయారవుతుంది ఫ్రెండ్స్. ఎలాంటి పాకం లేకుండా త్వరగా తయారు చేసుకున్న స్వీట్ అండి ఇదైతే. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.